మార్పించడానికి ఆనాడు ఇందిరాగాంధీ గారిని ఒప్పించి లంబాడ సోదరులను ఎస్టీలలో చేర్పించిండ్రని చెప్పి ఇంతకుముందే రవీంద్ర నాయక్ గారు చెప్పారు. అందుకే ఈ వేదిక మీద నుంచి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో ఉన్న అన్ని తండాలు గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు తప్పకుండా మీ మండల కేంద్రానికి బీటీ రోడ్లు వేసే బాధ్యత, తండాలను అభివృద్ధి చేసే బాధ్యత ఈ రోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్ని కోట్ల రూపాయలైనా కూడా ఖర్చు పెట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. అందుకే మిత్రులారా, కల్వకుర్తి శాసనసభలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్లు వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి 4 లేన్ రోడ్లను వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాకుండా హైదరాబాద్ శ్రీశైలం రోడ్డు, ముఖ్యంగా కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వరకు విపరీతమైన రద్దీ పెరిగింది, ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నితిన్ గడ్కరీతో మాట్లాడి హైదరాబాద్ కల్వకుర్తి శ్రీశైలం జాతీయ రహదారిని 4 రోడ్ల లేన్గా రోడ్డు మంజూరు చేయించడానికి మాట్లాడినాం. తొందరలోనే హైదరాబాద్ కల్వకుర్తి వరకు 4 లేన్ రోడ్డును అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మిత్రులు, నేను చదువుకున్న పాఠశాల తాండ్ర గురించి గుర్తు చేసిండ్రు. మా నారాయణ రెడ్డి అక్కడ 50 లక్షలే అడిగిండు. నేను చదువుకున్న పాఠశాల తాండ్ర హై స్కూల్కు 5 కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడ పాఠశాలలో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వెల్దండ మండలంతో, వెల్దండ ప్రాంతంలో ఉన్న ప్రజలతో, అక్కడున్న మిత్రులతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వెల్దండ మండల కేంద్రంలో పాఠశాలల అభివృద్ధి కోసం అదనంగా 5 కోట్ల రూపాయలు ఇచ్చి వెల్దండ మండల కేంద్రంలో ఏమేం కావాలో మీరు అభివృద్ధి చేసుకోండి, దానికి అవసరమైన నిధులను ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, మా నారాయణ రెడ్డి మెడికల్ కాలేజ్ ఇక్కడనే అడుగుతుండు, ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడనే అడుగుతుండు, పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడనే అడుగుతుండు, స్కిల్ యూనివర్సిటీ ఇక్కడనే అడుగుతుండు. కొన్నిటికి ఫీజిబిలిటీ కూడా మనం చూసుకోవాలి ఉంటుంది. అందుకే నారాయణ రెడ్డి గారి కోరిక, నా కోరిక కొంచెం అటు ఇటుగా సమన్వయం చేసి ముచ్చర్ల ప్రాంతంలో ఆగస్టు 1వ తారీఖు నాడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నాం. 100 కోట్ల రూపాయలు 50 ఎకరాల భూమిని కేటాయించి కల్వకుర్తికి ఏదైతే కర్తాల మనకు మొట్టమొదటి ముఖద్వారమో అక్కడ కూతవేటి దూరంలో ఉన్న ముచ్చర్లలో ఉన్న ల్యాండ్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఆగస్టు 1వ తారీఖు నాడు 50 ఎకరాలలో 100 కోట్లతో పనులు ప్రారంభించబోతున్నాం. ఆ స్కిల్ యూనివర్సిటీ మన ప్రాంతం యొక్క యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దబోతుంది. ఆగస్టు 1వ తారీఖు నాడే రాబోయే 3 రోజుల్లో ప్రారంభించుకోబోతున్నాం. చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎన్నికల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో సెప్టెంబర్ 17, 2023 నాడు 6 గ్యారెంటీలను ఇవ్వడం జరిగింది. నేను ఆ రోజే చెప్పిన 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కరీంనగర్లో తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు గురించి నాకు తెలుసు, తప్పకుండా మీ ఆకాంక్ష నెరవేరుతుందని వారు మాట ఇచ్చింది. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఉనికి కోల్పోయి, కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని 2014లో రాష్ట్రం ఇచ్చిండ్రు. మరి అలాంటి నాయకురాలు తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో 6 గ్యారెంటీలను ఇస్తే
ఆమె వారసులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీ బిడ్డగా 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత నాది. అందుకే ఈరోజు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చి 2,500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించడం, రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం, పేదవాడు నిలవడానికి నీడ, ఊర్లో ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు, 4.5 లక్షల ఇండ్లను పేదవాళ్లకు 10,000 కోట్లతో మంజూరు చేసి ఇవాళ పేదవాళ్లను ఆదుకునే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినాం. ఇదే కాదు, ఆడబిడ్డలకు కట్టెలపై కష్టాలు తీర్చాలని, వాళ్ళ కన్నీళ్లు తూడవాలని 1,200 రూపాయలు ఉన్న సిలిండర్ను ఇవాళ 500 రూపాయలకే ఆడబిడ్డలకు ఇంటి దగ్గర ఇచ్చి ఆడబిడ్డల కన్నీళ్లు దూర్చే బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్నది. ఇదే కాదు, వ్యవసాయానికి ఉచిత కరెంట, భూమి లేని పేదల సంగతి మీరు పట్టించుకోరని పాదయాత్ర సందర్భంగా అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు నేను పాదయాత్ర చేసినప్పుడు పేదలు వచ్చి నాకు చెప్పారు. అందుకే ఈనాడు ప్రతి పేదవాడి ఇంట్లో 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తును ఇచ్చి పేదవాడి ఇంటిలో వెలుగుల్ని చూడాలన్న ఆలోచన ఇవాళ మన ప్రభుత్వం చేస్తున్నది, అమలు చేసి తీరుతున్నది. అదేవిధంగా మిత్రులారా, రైతు రుణ మాఫీ పార్లమెంటు ఎన్నికల్లో ఓ సన్నాసి దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు. సవాలు విసిరిండు, నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూడు అని. నేను చెప్పిన ఆగస్టు నెలలో తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటా అని సవాలు విసిరి ఆగస్టు రాకంటే ముందే 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేసి పేదవాళ్ళ ఖాతాలో 6,093 కోట్ల రూపాయలు ఇప్పటికే చేసిన. ఈ రోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, జూలై 31 తారీఖు దాటకంటే ముందే 1,50,000 రూపాయలు ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ రెండో విడత ఖచ్చితంగా 30 తారీఖు జూలై దాటకంటే ముందే 1,50,000 రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా. ఇదే కాదు, 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా. వచ్చిన ఎంబడే 2 లక్షల రూపాయల వరకు రైతులకు ఉన్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వచ్చింది ఇవాళ పేదలకు కష్టాలు వచ్చినాయి. నేను చెప్పదలుచుకున్నా, పేదలకు ఎవరికి కష్టాలు రాలే, మీ కుటుంబానికి కష్టాలు వచ్చినాయి. ఆ కష్టాలను కప్పిపుచ్చుకోవడానికి పేదల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మన అసెంబ్లీలో మాట్లాడుతూ నేను కొన్ని ప్రశ్నలు అడిగి ప్రతిపక్ష నాయకుడు రావాలి అని సూచన చేస్తే కేటీఆర్ అన్నాడు, ఆయన రాడు, మేమే వస్తాం, బావా బామార్దులమే సమాధానం చెప్తామని. టీవీలో చూసినట్టున్నాడు. 24 తారీఖు నాడు కేటీఆర్ మాట్లాడింది. 25 తారీఖు నాడు పొద్దున్నే 12 గంటలకు అసెంబ్లీ ఉంటే 11:30కి వచ్చి కూర్చున్నాడు కేసీఆర్. వీడు తిక్కలోడు, అసలే తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయింది అన్నట్లా వీడు ఏం చేసి వస్తాడో, వీడికి చేతికిస్తే ఇది ఎక్కడ పోతా అని వచ్చి పొద్దున్నే అసెంబ్లీలో కూర్చున్నాడు. అంటే కొడుకేమో రాడంటాడు, తండ్రి ఏమో పొద్దున్నే వచ్చి కూర్చుంటాడు. అంటే ఇవాళ వాళ్ళ మధ్యలో సమన్వయం లేదు, అధికారం కోల్పోయిన బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అదే కాకుండా మన ఆయన మేడిగడ్డ గోదావరి ప్రాజెక్టులను పరిశీలించడానికి పోయిండు. మా దగ్గర బాలయ్య అనే డ్రైవర్ ఉంటాడు, వాళ్ళ కొడుకు అక్కడ ఇక్కడ అడావిడిగా తిరుగుతున్నాడు. వాడు 10వ తరగతి పాస్ అయింది కానీ వాడికి ఏందో ఈ తిరుగుళ్ళు అలవాటు. ఊరికే టీవీ చూస్తున్నాడు, కేటీఆర్ ఉన్నాడా సార్ అంటుండు. ఎందుకురా అంటే, సార్ కేటీఆర్ గారికి సెల్ఫీలు దిగుడు, సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు అలవాటు, అసెంబ్లీలో నోరు జారుతాడు, ఆడ మేడిగడ్డ గోదావరి జిల్లాల కాలు జారిండు అనుకో, అండ్లబడి కొట్టుకపోతే లేనిపోని పని అవుతుంది అన్నాడు. మరి ఏం చేయాలంటే ఇది కూడా కష్టమే సార్,
ఆయన నీళ్ళలో కొట్టుకపోతేనే కుటుంబానికి విషాదం, బయటికి తీస్తేనేమో ఇది రాష్ట్రం మొత్తానికి విషాదం అవుతుంది. ఎందుకంటే ఈ తెలంగాణను తెగ నమ్ముకుంటారు వాళ్ళ కుటుంబం అని. అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని వంచినందుకు 2023లో ప్రభుత్వానికి రాకుండా ఓడగొట్టిండ్రు. బుద్ధి మారక అహంకారం తగ్గక అల్పం మాటలు మాట్లాడుతుంటే పార్లమెంటులో గుండు సున్నా ఇచ్చిండ్రు టీఆర్ఎస్కు. ఇప్పటికి కూడా వాళ్ళ బుద్ధి మారలే. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణంగా సహకరించి ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తే కనీసం పంచాయతీ ఎన్నికల్లో ఏమైనా వస్తుండే. కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో కూడా వాళ్ళకు వచ్చే అవకాశం లేదు. ఇక్కడున్న వేదిక మీద ఉన్న మా నాయకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇక్కడున్న మా కార్యకర్తలకు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, నాయకుల ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు రాబోయేది సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలు. అంటే కార్యకర్తల ఎన్నికలు. కార్యకర్తల ఎన్నికల కోసం ఈ వేదిక మీద ఉన్న నాయకులు నాతో సహా గ్రామాలు తిరిగి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో తిరిగి కాంగ్రెస్ జెండా మోచిన మిమ్మల్ని ప్రజా ప్రతినిధులుగా గెలిపించుకునే బాధ్యత మాది. నాయకుల ఎన్నికలు అయిపోతే నాయకులను, కార్యకర్తలను మర్చిపోతారు. కానీ నేను నాయకుడిని కాదు, కార్యకర్తల కోసం కష్టపడేవాడిని. కార్యకర్తల్ని ప్రజా ప్రతినిధులుగా గెలిపించి సంక్షేమంలో, అభివృద్ధిలో కార్యకర్తలను భాగస్వాములను చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నా. అందుకే మిత్రులారా, రాబోయే సర్పంచ్ ఎన్నికలకు సమాయత్తం కాండి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, కార్యకర్తలను గెలిపించుకొని ఈ అధికారంలో మిమ్మల్ని భాగస్వాములను చేసుకొని ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీ ద్వారానే పేదలకు గ్రామాలలో అందించే బాధ్యత మేమందరం తీసుకుంటాం. అందుకే మిత్రులారా, కల్వకుర్తి ప్రాంత అభివృద్ధి కోసం ఈరోజు మీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ సభకు మీరందరూ వచ్చేసి కల్వకుర్తి అభివృద్ధిలో భాగస్వాములై జయపాల్ రెడ్డి గారి గుర్తింపు, గౌరవాన్ని పెంచడానికి ఈరోజు ప్రతి ఒక్కరు ఎవరెవరైతే కృషి చేసిండ్రో ఈరోజు జయపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ కొట్ర